Hi friends, welcome back to my channel Learning English with Vishwa. In this video we are going to learn about tenses. Tenses అనేది మనకు తెలుసు, present tense, past tense, future tense. బట్ టెన్సెస్ టైము రెండు ఒకటేనా? రెండు ఒకటి కాదు. టెన్స్ వేరు, టైం వేరు. టైం అనేది మనకు తెలుసు, టెన్స్ అనేది కూడా తెలుసు. టెన్స్ అంటే ఏంటి? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మనకి తెలుగులో ఏమంటామో వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం, ఇంకేమంటాము భూతకాలం అంటాం, పాస్ట్ టెన్స్లో కాలం అంటాము. ఓకేనా గైస్? సమయం అని చెప్పాము మనం. అంటే ఏంటి? సమయం వేరు, కాలం వేరు. ఆ కాలంలో సమయం ఉండొచ్చు. అర్థమవుతుందా గైస్? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సిచ్యువేషన్ని. ఒక్క నిమిషం. సో పదవీ కాలం అంటాము. పదవీ కాలం అంటే ఏంటి? అతను జాయిన్ అప్పుడు రోజు, తర్వాత ఇప్పుడున్న రోజు, రేపున్న రోజు, అతను పదవి అనేది పూర్తయ్యేంత వరకు, ఆ రోజు వరకు అది పదవీ కాలం అవుతుంది. అంటే సమయం ఉంటుంది. అంటే ఎండాకాలం అంటాం, వానాకాలం అంటాం, వర్షాకాలం అంటాము. అంటే వర్షాకాలం ఏంటి? ఈరోజు వర్షాకాలమే, నిన్న వర్షాకాలమే, రేపు కూడా వర్షాకాలమే. ఆ కాలం ఉన్నంత వరకు సమయాలు ఉంటాయి. అంటే ఏంటి? నిన్న ఉంటుంది, ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుంది. అంటే టైం ఉంటుంది పర్టికులర్గా. అంటే టెన్స్ వేరు, టైం వేరు. మనం ప్రజెంట్ టెన్స్ మాట్లాడమనుకోండి, ప్రజెంట్ టెన్స్ అంటే ప్రజెంట్ టైమే ఉండదు, పాస్ట్ టైం ఉంటుంది, ఫ్యూచర్ టైం కూడా ఉంటుంది దాంట్లో. కాబట్టి మనం ఇప్పుడు ప్రజెంట్ ఇండెఫినెట్ అనేది మాట్లాడదాం. ఇండెఫినెట్, ప్రజెంట్ ఇండెఫినెట్. ప్రజెంట్ ఇండెఫినెట్ అంటే ఏంటిది? ఆర్ సింపుల్ టెన్స్. మీకు అందరికీ తెలిసిందే, ఆర్ సింపుల్ టెన్స్. మనం ఇక్కడి నుంచే నేర్చుకోవాలి. ఎవరైనా ఇక్కడి నుంచే నేర్చుకుంటారు. ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా గైస్? ఇప్పుడు ప్రజెంట్ ఇండెఫినెట్ టైం అంటే ఏదో అన్నారు ఇందాక, ఏమన్నారు మీరు అని అడిగితే, ఒక టెన్స్ ఉంటుంది, దానికి 3 కాలాలు ఉంటాయి. పాస్ట్ టెన్స్ ఉంటుంది, పాస్ట్లో ఫ్యూచర్ టైం కూడా ఉంటుంది. షీ సెడ్ షీ వుడ్ కమ్ టుమారో. ఆమె చెప్పింది ఆమె రేపు వస్తానని. షీ సెడ్ షీ వుడ్ కమ్ టుమారో. ఆమె ఏం చెప్పింది? నిన్న చెప్పింది. షీ సెడ్ షీ వుడ్ కమ్ టుమారో అంటే రేపు వస్తానని చెప్పింది. అంటే రేపు టైం ఉంది. ఓకేనా గైస్? ఎలా వచ్చింది? పాస్ట్లో ఫ్యూచర్ టైం కూడా వస్తుంది. అర్థమవుతుందా? సో ఐ గో టు స్కూల్ డైలీ అంటాము. డైలీ అంటే ఏంటి? నిన్నను డైలీ, ఈరోజు డైలీ వస్తుంది, రేపు కూడా డైలీ వస్తుంది. అంటే ఈరోజు, రేపు, ఎల్లుండి, నిన్న అంటే ఏంటి వస్తుంది? ఫ్యూచర్ టైం వస్తుంది, ప్రజెంట్ టైం వస్తుంది, తర్వాత పాస్ట్ టైం కూడా వస్తుంది. అందుకని చెప్తున్నాను, టెన్స్ వేరు, టైం వేరు. టెన్సెస్లో 3 టైంలు ఉంటాయి. ప్రజెంట్ ఉంటుంది, పాస్ట్ ఉంటుంది, ఫ్యూచర్ టైం ఉంటుంది. ఓకేనా గైస్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటిది? ప్రజెంట్ ఇండెఫినెట్ అనేది నేర్చుకుందాము. ప్రజెంట్ ఇండెఫినెట్ అనేది ఏంటిది? అసలు ఇండెఫినెట్ అని ఎందుకు వచ్చింది పేరు? ప్రజెంట్ ఇండెఫినెట్ అని ఎందుకు వచ్చింది? ఇండెఫినెట్ అనేది ఒకటి ఇంకో చోట కూడా మనం నేర్చుకున్నాము. ఇండెఫినెట్ ఆర్టికల్స్, ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఓకేనా గైస్? ఇండెఫినెట్ ఆర్టికల్స్ మనం విన్నాము. ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏంటి? ఏ యాన్ అంటే అన్సర్టెనిటీ చూపిస్తుంది. అందుకనే ఏ యాన్ అనేది యూజ్ చేస్తాము. ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని చెప్పి మనం నేర్చుకున్నాము. ఆర్టికల్స్ నేర్చుకున్నప్పుడు ఆ ఇండెఫినెట్ అంటే, ఇండెఫినెట్ అంటే ఏంటి? అన్సర్టెనిటీ, అస్పష్టత అంటాం కదా తెలుగులో. అస్పష్టత అంటే స్పష్టంగా ఉండదు. అది ఆర్టికల్ అయినా, టెన్స్ అయినా అదే ఇక్కడ వస్తుంది. చూడండి, ప్రజెంట్ ఇండెఫినెట్ అంటే ఏంటి? దానికి సర్టెనిటీ ఉండదు. సర్టెనిటీ ఉండదు అని మీరు ఎలా చెప్తున్నారంటే, చెప్పాం కదా ఇందాకే, టెన్స్ అని ఒక సెంటెన్స్ చెప్తున్నాను. ఐ గో టు ఆఫీస్ ఏంటి? ఐ గో టు ఆఫీస్ డైలీ. ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్ అనేది ఎందుకు యూజ్ చేయమంటున్నారు? ఎందుకంటే టైం అనేది ఇక్కడ అర్థం కాదు మనకి. ఇండెఫినెట్గా ఉంటుంది, ఖచ్చితంగా చెప్పలేము. ఏ టైం అని చెప్తారు మీరు? ఇది ప్రజెంట్ టైం అని చెప్తారా, పాస్ట్ టైం అని చెప్తారా, ఫ్యూచర్ టైం అని చెప్తారా? చెప్పలేరు. ఎందుకంటే నిన్న కూడా ఉంది, ఈరోజు ఉంది, రేపు కూడా ఉంటుంది. స్పష్టంగా మీరు చెప్పలేంది కాబట్టి ఇండెఫినెట్ అని చెప్పారు. ప్రజెంట్ ఇండెఫినెట్ అని ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఆ టైంని మీరు మెన్షన్ చేయలేరు. బట్ ఇది ప్రజెంట్ టెన్సే. ఇది మొత్తం ఐ గో టు ఆఫీస్ ప్రజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నారు. బట్ టైమును మీరు మెన్షన్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇండెఫినెట్ ఉంది, అస్పష్టతగా ఉంది. అస్పష్టంగా అంటాం కదా తెలుగులో. సో అన్సర్టెనిటీ ఉంది అక్కడ. అందుకని అక్కడ ఆర్టికల్స్ ఉన్నప్పుడు కూడా ఇండెఫినెట్ ఆర్టికల్స్ అన్నారు, ఇక్కడ టెన్స్ ఉన్నప్పుడు కూడా ప్రజెంట్ ఇండెఫినెట్ అంటున్నారు. ఓకేనా గైస్? ఎందుకు పేరు వచ్చింది అనేది నేను చెప్తున్నాను. ఓకేనా? తర్వాత సింపుల్ ప్రెజెంట్, ఇక్కడ నేను రాయలేదు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్.
సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటాము. సో ప్రెజెంట్ ఇండెఫినెట్ అయినా అంటాము, లేదంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటాము కదా. సింపుల్ ప్రెజెంట్, ఓకేనా. సింపుల్ ప్రెజెంట్ అని ఎందుకు వచ్చింది, లేకపోతే సింపుల్ ప్రెజెంట్ అని ఎందుకు పిలుస్తున్నారు మీరు గమనించండి. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ ఇది ఎందుకు అంటున్నారంటే, సో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, ఐ ఆమ్ స్పీకింగ్ టు యూ, నేను మీతో మాట్లాడుతున్నాను కదా. తర్వాత ఐ హ్యావ్ టేకెన్ మై ఫోన్. ఇదేమవుతుంది, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఒకటి ఉంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది కదా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఉంటుంది కదా. ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ టు యూ ఫర్ ద లాస్ట్ 1 hour లేదా ఫర్ ద లాస్ట్ 15 minutes ఇలా ఉంటుంది కదా. అంటే ఏమవుతుంది, ఈ టెన్సెస్లో అన్నీ ఏమున్నాయి, ఈ టెన్సెస్లో అని ఏమీ లేదు. ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో ఏం లేదు. సింపుల్ టెన్స్లో ఏం లేదంటే ఒక హెల్పింగ్ వర్బ్ లేదు, ఓకేనా గైస్. ఇదేంటి సబ్జెక్టు, ఇదేంటిది హెల్పింగ్ వర్బు, ఇది వర్బు, మెయిన్ వర్బు, ఓకేనా. ఇది మొత్తం ఆబ్జెక్ట్ అవుతుంది, ఓకేనా, ప్రిపోజిషన్కి ఆబ్జెక్ట్ అవుతుంది. ఇదేమిటిది సబ్జెక్ట్ అవుతుంది, ఇది హెల్పింగ్ వర్బ్ అవుతుంది ఇక్కడ హ్యావ్ అనేది, ఓకేనా. ఇది మెయిన్ వర్బ్ అవుతుంది టేకెన్ V3. తర్వాత ఏమవుతుంది, ఇదంతా ఆబ్జెక్ట్ అవుతుంది, ఓకేనా గైస్. అంటే హెల్పింగ్ వర్బ్ దీంట్లో ఉంది, వేరే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. బట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ లేదు. ఇది సబ్జెక్టు, ఇది వర్బే కదా. హెల్పింగ్ వర్బ్ లేదు కదా, అందుకే దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటారు. ఎక్కడైతే హెల్పింగ్ వర్బ్ ఉండదో, ఏ టెన్స్లో అయితే ఉండదో దాన్ని సింపుల్ టెన్స్ అంటారు. అది సింపుల్ ప్రెజెంట్ అయినా సింపుల్ పాస్ట్ అయినా. ఇక్కడ నేను రాస్తాను చూడండి, పాస్ట్ టెన్స్లో ఏమొస్తుంది, ఐ వెంట్ అని వస్తుంది, ఓకేనా గైస్. అదే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏమవుతుంది, ఐ వాజ్ గోయింగ్ అని వస్తుంది, ఓకేనా. అదే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏమొస్తుంది, ఐ హ్యాడ్ గాన్ అని వస్తుంది. అదే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. అంటే ఏమవుతుంది, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, మెయిన్ వర్బ్ ఉంది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, మెయిన్ వర్బ్ ఉంది. బట్ ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఓన్లీ మెయిన్ వర్బ్ ఉంది. ఇది పాస్ట్ కాబట్టి V2 ఉంది, బట్ హెల్పింగ్ వర్బ్ లేదు కదా, అందుకే సింపుల్ పాస్ట్ అన్నారు, ఓకేనా గైస్. మీకు అర్థమైంది కదా. సో ఎలాగైనా పిలవచ్చు, ప్రెజెంట్ ఇండెఫినెట్ అయినా పిలవచ్చు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని పిలవచ్చు. స్ట్రక్చర్ రాసుకున్న తర్వాత చెప్దాం. ఏమొస్తుంది, ఇండెఫినెట్, ఫస్ట్ ఇండెఫినెట్ ఏమొస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, ఓకేనా. సబ్జెక్ట్ తర్వాత ఏమొస్తుంది, V1 వస్తుంది కదా. సబ్జెక్ట్ తర్వాత V1 వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. ఇది ఇండెఫినెట్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కదా, కంటిన్యూస్ ప్రెజెంట్ కంటిన్యూస్లో ఏముంటుంది, ఒక సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత ఏముంటుంది, ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. అంటే ఈజ్, యాము, ఆర్, ఈ 3 ఉంటాయి కదా హెల్పింగ్ వర్బ్. అంటే ఏమొస్తాయి హెల్పింగ్ వర్బ్ అంటే ఆర్, ఈజ్, యామ్, ఈజ్, ఆర్. ప్రెజెంట్ టెన్స్ కంటిన్యూస్ టెన్స్ మాట్లాడుతాం కదా, ప్రెజెంట్ గురించి చెప్తున్నాను నేను, ఓకేనా గైస్. ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతాం కాబట్టి ప్రెజెంట్ గురించి రాస్తున్నాం. పాస్ట్ ఉంటే వజు వర్లు వస్తాయి కదా, మీకు అందరికి తెలిసిందే. దాని తర్వాత ఏమొస్తుంది, తర్వాత వర్బ్, తర్వాత ఐఎన్జి, వస్తుంది. అంటే ఒక వర్బ్ ఉంటుంది, దానికి ఐఎన్జి అంటే V4 వస్తుంది, అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ వస్తుంది కదా. దాని తర్వాత ఒక ఆబ్జెక్ట్ వస్తుంది, మీకు అందరికీ తెలిసి. దాని తర్వాత పర్ఫెక్ట్ టెన్స్లో ఏముంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత ఏముంటుంది, హ్యావ్ ఆర్ హ్యాస్ ఉంటుంది ప్రెజెంట్లో, ఓకేనా. దాని తర్వాత ఏముంటుంది, V3 ఉంటుంది, అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఉంటుంది. దాని తర్వాత ఏముంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, ఓకేనా గైస్. ఇది అయిపోయిన తర్వాత ఏముంటుంది, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఓకేనా గైస్. ఇప్పుడు ఏముంది, సబ్జెక్ట్ ఉంటుంది, తెలుసు సబ్జెక్ట్ ఉంటుంది. దాని తర్వాత ఏముంటుంది, హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి,
అంటే పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి హ్యావ్, హ్యాజ్. హ్యావ్ ఉంటుంది లేదంటే హ్యాజ్ ఉంటుంది. ఓకేనా? దీని తర్వాత ఏముంటుంది? V3 ఉండాలి. హ్యావ్ ప్లస్ V3 ఉంటుంది కదా. V3 అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇక్కడ ఏంటిది? ఇక్కడ మనం కంటిన్యూస్లో ఏమో చెప్పాము, బీ ఫార్మ్స్ రాసాము. అంటే బీ ఫార్మ్స్ అంటే ఏంటి? యామ్, ఈజ్, ఆర్. దీనికి V3 ఏమవుతుంది? ఇప్పుడు బీన్ అవుతుంది, అంతే కదా, బీన్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది? వి వర్బ్ ఐఎన్జీ వస్తుంది. ఎలా వచ్చింది అంటే కంటిన్యూ ఉంది కదా. కంటిన్యూటీ అంటే ఏంటిది? ప్రెజెంట్ పార్టిసిపుల్ వస్తుంది కదా. సో ఈ వి వర్బ్ ఐఎన్జీ వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది? ఆబ్జెక్ట్ వస్తుంది. అర్థమైందా? సో ఇది స్ట్రక్చర్. ఇది ప్రెజెంట్ టెన్స్ యొక్క, అంటే ప్రెజెంట్ కంటిన్యూస్, సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, తర్వాత ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా గైస్? స్ట్రక్చర్ అయితే ఇది, ఇంతకన్నా ఇంకేం ఉండదు కదా. ఇప్పుడు ప్రెజెంట్ ఇండెఫినెట్ ఆర్ సింపుల్ ప్రెజెంట్ ఇండెఫినెట్ అసలు ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే యూసేజ్ ఆఫ్ ప్రెజెంట్ ఇండెఫినెట్. ఫస్ట్ ఏంటిది? డైలీ రొటీన్స్. మనకు అందరికీ తెలుసు డైలీ రొటీన్స్ ఆర్ వీక్లీ రొటీన్స్, మంత్లీ రొటీన్స్, లాస్ట్ ఇయర్, ఇయర్లీ. అంటే ఇప్పుడు జరిగేవి, ప్రతి సంవత్సరం జరిగేది కూడా మనం ప్రెజెంట్ ఇండెఫినెట్లే కదా రాయాల్సింది. ప్రతి సంవత్సరం అదే జరుగుతుంది అంటే కూడా అదే రాయాలి కదా. అంటే కంటిన్యూటీ ఉంటుంది, ఎప్పుడు జరుగుతుంది. స్పష్టంగా మనం చెప్పలేము, ఇండెఫినెట్గా ఉంటుంది కదా టైము. సో డైలీ రొటీన్స్ అంటాము, హ్యాబిట్స్ అంటాం కదా. హ్యాబిట్స్ తర్వాత అంటే హ్యాబిచువల్ యాక్షన్స్ ఉంటాయి కదా. ఐ ప్లే క్రికెట్, హ్యాబిచువల్ యాక్షన్స్. తర్వాత ఏంటిది? యూనివర్సల్ ట్రూత్స్ చెప్తాం కదా. యూనివర్సల్ ట్రూత్స్ అంటే ఏమీ లేదు. ఇఫ్ యూ లైట్ ది క్యాండిల్ ఇట్ మెల్ట్స్, అంతే కదా. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని చెప్తారు కదా. ఎప్పుడు అదే ఎగ్జాంపుల్ ఉంటుంది, ఇంకేం ఉండదు. సో యూనివర్సల్ ట్రూత్స్ కాబట్టి ఇంకేం ఉండదు. ఇఫ్ యూ త్రో ద బాల్ అప్ ఇట్ ఫాల్స్ డౌన్, ఇఫ్ యూ లైట్ ది క్యాండిల్ ఇట్ మెల్ట్స్, అంతే కదా. ఇట్ మెల్ట్స్, కరిగిపోతుంది కదా మీరు పెడితే, అది యూనివర్సల్ ట్రూతే కదా, అంతకన్నా ఇంకేం ఉండదు. తర్వాత ఏంటి? ఇంకేం చెప్తాము యూనివర్సల్ ట్రూత్స్? స్టేట్ వర్బ్స్ ఉంటాయి కదా. స్టేట్ వర్బ్స్ దగ్గర మనం మాట్లాడతాం. స్టేట్ వర్బ్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది. అండర్స్టాండ్ అంటాం కదా, ఐ అండర్స్టాండ్ అంటాము. సో రిసెంబల్స్, తర్వాత బిలీవ్ ఉంటుంది, ఐ బిలీవ్ యూ అంటాం కదా. ఇవన్నీ ప్రిఫర్ ఉంటుంది. సో చాలా ఉంటాయి వర్బ్స్. ఆ వర్బ్స్ అనేది ఏంటో రాసుకుందామా. రాద్దాము. ఫస్ట్ మనము చూద్దాము. సో ఇంకేం వస్తాయి? WH క్వశ్చన్స్లో కూడా వస్తాయి మనకి. సో ఫస్ట్ ఇవి యూసేజ్లో ఉన్నాయి, దాన్ని బట్టి తర్వాత యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలు కూడా మనం నేర్చుకుందాం. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కదా. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇంకేముంటుంది? యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, స్టేట్ వర్బ్స్. ఇంకా నేను చెప్పాల్సింది ఏంటి? సో కామెంటరీలో మీరు చూసినట్లయితే కామెంటరీలో కూడా మనము ఇదే మాట్లాడు. న్యూస్ పేపర్ రీడింగ్ వచ్చినప్పుడు కూడా మనకు సింపుల్ ప్రెజెంట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకు న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో సింపుల్ ప్రెజెంట్ అనేది యూజ్ చేస్తారో మీకు ఆల్రెడీ చెప్పాను నా వీడియోస్లో. దే వాంట్ టు గ్రాప్ ది ఆడియన్స్ అటెన్షన్ అనేది గ్రాప్ చేయాలనుకుంటారు. సో దట్స్ వై దే ఆర్ యూజింగ్ సింపుల్ ప్రెజెంట్ అనేది ఎక్కువగా హెడ్లైన్స్లో యూజ్ చేస్తారు. ఓకేనా గైస్? యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇంకేంటి? WH ఉంటాయి కదా. WH క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి, మనము మాట్లాడదాం. ప్రెజెంట్ అంటే యాడ్జెక్టివ్స్ మనం మాట్లాడతాం కదా, యాడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు. సో ఇవన్నీ యూజ్ చేస్తాము, నేర్చుకుందాము. ఎంతవరకు మనం నేర్చుకుందాము. ఓకేనా? ఫస్ట్ డైలీ రొటీన్స్ అంటే ఏమొస్తుంది? సో డైలీ రొటీన్ అంటే మీకు తెలుసు, ఐ గో టు స్కూల్ డైలీ.
ఐ గో టు స్కూల్ డైలీ అని చెప్తాం కదా. షీ గోస్ టు ఆఫీస్, షీ గోస్ టు ఆఫీస్, షీ గోస్ టు ఆఫీస్ డైలీ. మీకు అందరికి తెలిసిందే ఇది స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, వర్బ్ ఉంటుంది V1, తర్వాత V1 ప్లస్ ఐఎస్ పెట్టాలి, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా గైస్. ఇక్కడ ఏంటి అంటే మనము గమనించాల్సింది అంటే షీ గోస్ టు ఆఫీస్ డైలీ అన్నాము. సో ఈ గో ఏమవుతుంది, ఐ గో టు స్కూల్ డైలీ అన్నాము. సో ఐ గో టు స్కూల్ డైలీ అంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అయిపోయింది. ఓకేనా గైస్. ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఉంటాయి మళ్ళీ, అది గమనించాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మీకు ఐ గో టు స్కూల్ డైలీ అనగానే, షీ గోస్ టు ఆఫీస్ డైలీ అనగానే చూడండి ఏమైంది, ఇది సబ్జెక్ట్ అయిపోయింది, ఇది వర్బ్ అయిపోయింది. ఈ వర్బ్ ఏమైపోయింది, ఇంట్రాన్సిటివ్ అయిపోయింది. అంటే దీనికి డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేదు, బట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదండి అని మీరు అడగచ్చు. ఈ ఆబ్జెక్ట్ ఎవరిది, ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి ప్రిపోజిషన్ది, ఈ టు యొక్క ప్రిపోజిషన్ది ఆబ్జెక్ట్. అది అవ్వడం వల్ల ఏమైంది, ఇది మొత్తం ఆబ్జెక్ట్ అయింది, బట్ ఇది మొత్తంని ఏమంటారు అంటే ఒక యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటారు. ఇది కూడా ఒక యాడ్వర్బ్ అవుతుంది గైస్. మీరు బిలీవ్ చేసినా చేయకపోయినా ఇది ఒక యాడ్వర్బ్ అవుతుంది. మీకు ఎవరు చెప్పి ఉండరు నాకు తెలిసి, బట్ చాలామంది టీచర్స్ కూడా తెలియదు ఏంటి అంటే ఇది మొత్తం ఒక యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటాము, ఎందుకంటే ప్లేస్ని చూపిస్తుంది. టు ఆఫీస్, ఆఫీస్ అనేది ఒక ప్లేసే కదా, సో ఒక లొకేషనే కదా. ఇక్కడ చూడండి ఇది ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్టు, ఇది ఈ వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ కాదు. ఓకేనా గైస్. అందుకని ఇది ఏంటి, ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాము, దీన్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాము. ఓకేనా గైస్. ఇంకేం చెప్తాము, ఐ ప్లే క్రికెట్, ఐ ప్లే క్రికెట్ డైలీ విత్ దెమ్, వాళ్ళతో నేను రోజు క్రికెట్ ఆడతాను. ఇక్కడ చూడండి ఐ అనేది సబ్జెక్ట్ అయింది, ప్లే అనేది వర్బ్ అయిపోయింది. ఇది ఏమైపోయింది, ఇప్పుడు క్రికెట్ అనేది వచ్చింది. ఇక్కడ ఏం ప్రిపోజిషన్స్ ఎందుకు రాలేదు అంటే ఇది ఒక ట్రాన్సిటివ్ వర్బ్ అయిపోయింది. ఐ ప్లే వాట్, ఐ ప్లే వాట్, వాట్ అనగానే ఏమొస్తుంది, దానికి ఒక క్వశ్చన్ చేయగానే మీకు ఏమవుతుంది, వాట్ అనగానే ఏమవుతుంది, ట్రాన్సిటివ్ వర్బ్ అయిపోతుంది. అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవ్వాలి. ఐ ప్లే క్రికెట్, ఇది ఒక ఆబ్జెక్ట్ అయిపోయింది. ఈ ఆబ్జెక్ట్ ఏంది, సో ప్లేది ఆబ్జెక్ట్ అవ్వడం వల్ల సో ఇది ప్లేకి ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా. ఇది వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ అవుతుంది. దీన్ని ఈ వర్బ్ని ఏమంటామంటే ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాము. ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ గురించి నేను చెప్తాను గైస్. విడిగా వర్బ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి మీరు ఎంతమంది లైక్ చేస్తారో, ఎంతమంది చూస్తే అంతమంది లైక్ చేసినట్లయితే మీరు ఈ వీడియోస్కి అంటే ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాను, అంటే టెన్సెస్ యొక్క సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మీరు ఎంతమంది ఈ వీడియోస్ని చూసి ఎంతమంది లైక్లు చేస్తే, ఎన్ని లైక్స్లు వస్తే అన్ని లైక్లు బట్టి నేను ఇంకా ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తాను. అలాగే నాకు కామెంట్లో చెప్పండి మీరు ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా లేదని మీరు చెప్తే దాన్ని బట్టి నేను వీడియోస్ అనేది తయారు చేస్తాను, అంటే దాని మీద చేస్తాను ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ఓకేనా గైస్. ఎంతమంది చూస్తే అంతమంది దీనికి లైక్లు చేశారనుకోండి, దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఓకే యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్ అని అర్థమవుతుంది. ఓకేనా గైస్. సో చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ ఏంటిది, సో యూనివర్సల్ ట్రూత్ అంటే ఏంటి, ఇఫ్ యూ లైట్ ది క్యాండిల్ ఇట్ మెల్ట్స్. ఇఫ్ యూ లైట్ ది క్యాండిల్ ఇట్ మెల్ట్స్ అంటే మీరు వెలిగించినట్లయితే అది కరిగిపోతుంది కదా. ఇఫ్ యూ లైట్ ది క్యాండిల్ ఇట్ మెల్ట్స్, మీరు వెలిగించినట్లయితే అది కరిగిపోతుంది. అంటే ఇప్పుడు చూడండి ఇది జీరో కండిషన్ అయిపోయింది. జీరో కండిషన్లో కూడా చెప్పుకుంటాం మనం ప్రెజెంట్ ఇండెఫినెట్ అంటే. రెండు వైపులా ప్రెజెంట్ ఇండెఫినెటే వచ్చింది చూడండి, రెండు వైపులా ప్రెజెంట్ ఇండెఫినెటే వచ్చింది. ఇదేంటిది, ఇఫ్ కండిషన్లో జీరో కండిషన్ మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. జీరో కండిషన్ పెట్టుకున్నట్లయితే మీరు రెండు వైపులా ప్రెజెంట్ ఇండెఫినెట్ అనేది వస్తుంది. ఇఫ్ యూ ఏం చెప్తాము ఇంకా, ఇఫ్ యూ త్రో ద బాల్, ఇవన్నీ ఉన్న సెంటెన్స్లో ఇఫ్ యూ త్రో ద బాల్ ఆఫ్ ఇట్ ఫాల్స్ డౌన్, ప్రతి ఒక్కరు చెప్పే సెంటెన్స్లే ఇవే కదా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇంకా అంటే యూనివర్సల్ ట్రూత్ అంటే ఇంకా ఇవి కాకుండా ఇంకేముంటాయి. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటాం కదా, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటాం కదా, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో యూనివర్సల్ ట్రూత్స్ అంటే ఇంకా ఇవి కాకుండా ఇంకేముంటాయి, ఇవే ఉంటాయి కదా. సో
ఇప్పుడు జీరో కండిషన్లో కూడా మీరు ప్రెజెంట్ ఇండెఫినెట్ అనేది యూస్ చేయాలి. ఓకేనా గైస్, రెండు వైపులో ప్రెజెంట్ ఇండెఫినెట్ ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్ అనేది రాదు. అది ఫస్ట్ కండిషన్. ఓకేనా. ఇఫ్ కండిషన్స్ గురించి కూడా నేను చెప్తాను గైస్. ఇఫ్ కండిషన్ అనేది నేను చెప్పిన తర్వాత మీకు ఇంకా చాలా ఈజీ అవుతుంది. నేనైతే చెప్తానో ఐ విల్ మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ అని చెప్తాను కదా గైస్, అది తప్పకుండా జరుగుతుంది. ఇఫ్ కండిషన్ అనేది నేను చెప్పిన తర్వాత మీకు ఇంకా క్లారిటీ అనేది చాలా పూర్తిగా వచ్చేస్తుంది. ఓకేనా. మీకు ఇఫ్ కండిషన్ మీద కూడా వీడియో కావాలనుకున్నట్లయితే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, అలాగే లైక్ చేయండి గైస్. ఓకేనా గైస్. ఇప్పుడు మనము